అందరికి హాయ్ అండి ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నా పేరు సుజాత. తెలుగు వంట అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈ రోజు నేను క్యాబేజీ గుడ్డు కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్ గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక వీడియోలోకి వెళ్దాం. క్యాబేజీ గుడ్డు కర్రీ కావాల్సిన పదార్థాలండి: క్యాబేజీ, గుడ్లు, అలాగే కొత్తిమీర, ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు, టమాటాలు ఒక 4 అండి. ఇప్పుడు మనము క్యాబేజీ గుడ్డు కర్రీ చేసుకుందామండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టానండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందామండి. కూరకు సరిపడా ఆయిల్ 1 2 గంటలన్నర ఆయిల్ వేసానండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుందామండి. తాలింపులు వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు. ఒక స్పూను జీలకర్ర, కడుక్కున్న కరివేపాకు అండి, ఒక 2 రెబ్బలు. ఇవన్నీ దోరగా ఏగే వరకు మనం వేయించుకుందామండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, తాలింపులు.
వడకట్టుకోవటం అయిపోయిందండి. దోరగా వేగినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్. గరం మసాలా వేసుకుందామండి 1 స్పూను. అలాగే ధనియాలు, ఎండు కొబ్బరి నూరాం కదండి, ఆ పొడి కూడా వేసేసుకుందాం. 2 స్పూన్లు అండి ధనియాలు, ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడు మనం కడుక్కున్న క్యాబేజీని వేసుకుందాం. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి క్యాబేజీ. ఫ్రెండ్స్, క్యాబేజీ వేగిందండి. ఇప్పుడు మనము కూరకు సరిపడా ఏమేమి వేసుకోవాలో వేసుకున్నామండి. క్యాబేజీ అయితే పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాను. పసుపు 1 స్పూను, ఉప్పు కూరకు సరిపడా, కారం 1 గంటె. మసాలా కారం అండి. ఫ్రెండ్స్, నేను చేసినట్టు చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. మంచి సువాసన వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ క్యాబేజీ గుడ్డు కర్రీ. ఇప్పుడు మనం టమాటా సూప్ వేసుకుందామండి. మిక్సీ పట్టిన టమాటాలు మీడియం సైజులో పెట్టుకొని మంట నిదానంగా ఉడికించుకోవాలండి. టమాటా పచ్చి వాసన పోయే వరకు. మూత పెట్టేసుకుందామండి 1 5 నిమిషాలు. ఫ్రెండ్స్, మిక్సీ జార్ కడుక్కున్న నీళ్లు కొంచెం వేసుకుందామండి, 1/2 గ్లాసు. కూర అయితే గుమగుమలాడిపోతుందండి, మంచి సువాసన వస్తుంది. ఫ్రెండ్స్, 1 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుందామండి. 5 నిమిషాలు ఉడకాలి. మూత పెట్టేసుకుందాం. మూత తీసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి, కొంచెం లైట్గా. గుడ్లు వేసుకుందామండి ఇప్పుడు. కొత్తిమీర వేసుకుందామండి ఫైనల్గా. ఫ్రెండ్స్, గుడ్లు వేసాను కదా, లైట్గా ఒకసారి తిప్పుకుందామండి. కరగాలి.
చూడొద్దు. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను క్యాబేజీ గుడ్డు కర్రీ చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకుందామండి. ఒకసారి తిప్పుకొని క్యాబేజీ గుడ్డు కర్రీ ఫ్రెండ్స్ చపాతీలోకి, రొట్టెల్లోకి, అలాగే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. కర్రీ అయితే మనం చేసుకొని తినొచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి కర్రీని. తప్పనిసరిగా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.